ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఎగ్ ఫ్రీజింగ్ అండ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేటి సమాజంలో ఇది చాలా రెలెవెంట్ టాపిక్ అండి. ఎగ్ ఫ్రీజింగ్ గురించి మనం చాలా చోట్ల వింటున్నాం. ఇది ఎవరు చేసుకోవచ్చు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా చేస్తారు అని మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో ఎగ్ ఫ్రీజింగ్ ఎవరెవరు చేసుకోవచ్చు, ఎప్పుడు చేస్తారు అంటే దానికి ఇండికేషన్స్ బేసికల్గా రెండు ఉంటాయండి. ఒకటి మెడికల్ ఇండికేషన్స్, రెండు సోషల్ ఇండికేషన్స్. మెడికల్ అంటే మెయిన్గా ఫస్ట్ ఏదైనా జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చి కీమోథెరపీ తీసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళ ఎగ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి ఆ మందుల వల్ల. సో అందుకని వాళ్ళు ముందస్తుగానే ట్రీట్మెంట్స్ తీసుకొని ఎగ్స్ అనేవి తీసుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఆల్రెడీ ఏవైనా ఓవేరియన్ ట్యూమర్స్, పెద్ద పెద్ద గడ్డలు ఉండి సర్జరీస్ అయ్యే వాళ్ళకి కూడా ఓవరీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి సర్జరీస్ వల్ల. సో వాళ్ళు కూడా ముందస్తుగానే ఎగ్స్ తీసుకొని తర్వాత సర్జరీస్ చేయించుకోవచ్చు. 3 ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ హిస్టరీ ఉన్నవాళ్ళు, అంటే తల్లికి కానీ అక్కకి కానీ 40 లోపే మెనోపాజ్ వచ్చేసే హిస్టరీ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లేదు కొన్ని క్రానిక్ డిజీజెస్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని, అలాంటి వాళ్ళలో కూడా తొందరగా మెనోపాజ్ వచ్చేసే సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు, ఇవి మెడికల్ రీజన్స్. నెక్స్ట్ వచ్చి సోషల్ రీజన్స్, అంటే ఏదైనా కారణాల వల్ల తొందరగా పెళ్లి చేసుకోలేని వాళ్ళు, పిల్లల్ని పోస్ట్పోన్ చేయాలనుకున్న వాళ్ళు, ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల కానీ, డివోర్సీస్ కానీ, ఇలాంటి వాళ్ళు ఫర్ సమ్ రీజన్ నేటి సమాజంలో ఇది మనం చాలా కామన్గా చూస్తున్నాం. సో తొందరగా పిల్లల్ని కనలేము, కనకూడదు అనుకున్న వాళ్ళు వాళ్ళ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఏ వయసులో ఇది చేసుకోవచ్చు అంటే ఎంత తొందరగా, యూజువలీ వాళ్ళ 20స్లో ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. యాజ్ ది ఏజ్ ఇంక్రీజెస్ ఎగ్ క్వాలిటీ అనేది పడిపోతుంది, కాబట్టి లేట్గా ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి అంత బాగుండవు. సో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చా ఇది అంటే నాట్ నీడెడ్ అండి. మీకు అది అత్యవసరము, మీకు ఇండికేటెడ్ అనుకున్నప్పుడు మీరు మీ డాక్టర్తో మాట్లాడి ఈ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. సో బేసికలీ దీంట్లో ఏం చేస్తారు, ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి చూసి మీకు కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారు. ఇచ్చి మీ గుడ్లని స్టిమ్యులేట్ చేస్తారు. చేసి 1కి 2 ఇంకా ఎక్కువ గుడ్లు వచ్చేలాగా చేస్తారు. మీకు డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్ స్కాన్స్ అనేవి ఉంటాయి. సో ఎగ్స్ అనేవి మ్యాక్సిమం సైజుకి, మ్యాక్సిమం నెంబర్కి వచ్చిన తర్వాత ఒక చిన్న ప్రొసీజర్ అనేది ఉంటుంది. దాంట్లో ఎగ్ పికప్ అనేది చేస్తారు. అది చిన్న అనెస్థీసియా ఇచ్చి మీకు నొప్పి తెలియకుండా చేస్తారు. చేసి ఈ ఎగ్స్ అన్ని తీసేసిన తర్వాత ఒక ఎంబ్రియాలజిస్ట్ ఈ ఎగ్స్ని మైక్రోస్కోప్ కింద చూసి అబ్జర్వ్ చేస్తారు. చేసి ఇవి మంచి క్వాలిటీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు. చేసిన తర్వాత వీటిని లిక్విడ్ నైట్రోజన్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తారు. చేసి విట్రిఫికేషన్ అనే ప్రాసెస్ చేస్తారు. చేసి వీటిని క్రయో ప్రిజర్వ్ చేసి ల్యాబ్లో పెడతారు. ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇది చేసిన తర్వాత ఇలా ఎన్ని సంవత్సరాలు ఉంచవచ్చు అంటే, లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం 20 ఇయర్స్ 25 ఇయర్స్ వరకు కూడా ఈ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. సో వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే, అఫ్కోర్స్ ఫ్రెష్ ఎగ్స్కి ఉన్నంత క్వాలిటీ అంత ఉండకపోవచ్చు, కొంచెం తక్కువే ఉంటుంది వీటి వల్ల వచ్చే రిజల్ట్స్ అనేవి. కాకపోతే మీరు ఎప్పుడైతే మళ్ళీ ఈ ఎగ్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటారో, మీకు మళ్ళీ పార్ట్నర్ దొరికినప్పుడు, మళ్ళీ ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నప్పుడు, అప్పుడు మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తే వీటిని థాయింగ్ అని చేస్తారు. అంటే ఈ ఫ్రీజర్లో నుంచి వీటిని బయటికి తీసేసి వాటిని థా చేసేసి మళ్ళీ ఇక్సీ ప్రాసెస్ ద్వారా, అంటే ఇది న్యాచురల్గా అవ్వదండి, ఈ ఐవీఎఫ్లో ఇక్సీ ప్రాసెస్ ద్వారా, మోస్ట్లీ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ప్రాసెస్ ద్వారా దీన్ని మళ్ళీ మీ స్పర్మ్తో కలిపి ఎంబ్రియో అనేది తయారు చేసి అప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ అనేది తెప్పిస్తారు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో క్వాలిటీ ఆఫ్ ఎలా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే, అఫ్కోర్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే కొంచెం తక్కువే ఉంటుంది, కొంచెం కాంప్రమైజ్డ్గానే ఉంటుంది. బట్ దిస్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ యూ. పూర్తిగా ఫర్టిలిటీ కాంప్రమైజ్ అయ్యేదానికంటే మీకు ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ అనేది ఇది ఉంటుందన్నమాట. సో మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే, ఇంకా డిస్కస్ చేసుకోవాలనుకుంటే మీ డాక్టర్తో మాట్లాడుకొని వచ్చి మీరు ఈ ఆప్షన్స్ని డిస్కస్ చేసుకోవచ్చు. అయితే యాన్యువల్గా దీన్ని మీరు రెన్యూ చేసుకుంటూ ఉండాలి.
ల్యాబ్ అనేది మంచిగా ఉండాలి. మీరు ఎక్కడైతే చూస్ చేసుకుంటారో ఏ సెంటర్‌లో అలా మీరు యూ కెన్ ప్రిజర్వ్ యువర్ ఫర్టిలిటీ అండ్ లుక్ ఎట్ ఎ బ్రైటర్ ఫ్యూచర్. I hope this information is useful to you. Thank you. Namaste.